నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఇంకా కేవలం 2-3 రోజుల టైం మాత్రమే ఉన్నది. ముఖ్యంగా మాగంటి కుటుంబం చుట్టూ ఈ వివాదం అంతా కూడా నడుస్తూ ఉంది. ఒక పక్కన మాగంటి కుటుంబ సభ్యులు, మాగంటి గోపీనాథ్ యొక్క మొదటి భార్య, ఆమె ఎంఆర్ఓ కార్యాలయానికి షేర్లింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ అమ్మ సైతం కూడా, మాగంటి గోపీనాథ్ యొక్క తల్లిగారు సైతం కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి, సో మా కోడలు ఈమె, సో ఫస్ట్ భార్యను నేనే అంటూ ఎవరైతే మాలతీదేవి ఎవరైతే ఉన్నారో మాలతీదేవి గారు నేను భార్యనని చెప్పేసి ఆమె చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో అసలు ఏంటిది అసలు ఈ వివాదం ఏంటిది? సో అసలు నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మాగంటి సునీత అసలు ఆమె వైఫా కాదా అన్నట్టుగా కొంత సందిగ్ధతలో ఉంది. కాసేపటి క్రితమే గజ్జల కాంతం గారు ఒక సంక్షేషణకు సంబంధించిన ఒక వ్యాఖ్యలు చేసిండ్రు. సో అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. అది వేరే రకం. సో అసలు మాగంటి సునీత అసలు ఆమె 3వ భార్యనా 4వ భార్యనా తెలియదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా కేటీఆర్ కొంత రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సో నిన్న మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, బండి సంజయ్ ఇదే సంబంధించిన మాగంటి కుటుంబాన్ని ఉద్దేశిస్తూ మాగంటికి సంబంధించినటువంటి ఆస్తుల గొడవలో కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి పోటీ పడతా ఉన్నారు పంచుకోవడం కోసం అంటూ ఆయన ఒక బిగ్ బ్లాస్ట్ ఆయన పిలిచడం జరిగింది. సో మాట్లాడదాం మన ముందు గజ్జల కాంతం గారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నారు. అసలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ముఖ్యంగా మాగంటి సునీత పైన సో మీరు 3వ భార్యనా 4వ భార్యనా అన్నటువంటి కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో ఏ ప్రూఫ్ తోటి మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఏం చెప్పదలుచుకున్నారు మాగంటి కుటుంబం గురించి కానీ ఆ సునీత గురించి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మీరు కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి మీడియా కూడా. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి మొదటి భార్య ఉంది. హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? హిందూ ధర్మశాస్త్రం ప్రకారము మొదటి భార్య అంటే మొదటి భార్యనే ఈ సమాజం కానీ ఈ దేశం కానీ ఈ ప్రజలు కానీ గౌరవిస్తారు. మొదటి భార్యనే ఇంటికి ఒక దేవతరాలు, మొదటి భార్యనే ఇంటికి మహాలక్ష్మి. అట్లా గౌరవించుకున్నట్టు మన దేశ సంస్కృతి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం. హిందూ ధర్మశాస్త్రం కానీ క్రిస్టియన్ ధర్మశాస్త్రం కానీ ముస్లిం ధర్మశాస్త్రం కానీ మొదటి భార్యనే అసలు ఇంటికి లక్ష్మి అన్నప్పుడు ఎవరు? మాగంటి గోపీనాథ్ భార్య మొదటి భార్య ఉంది. మొదటి భార్యకు బాబు పుట్టాడు. మొదటి భార్యకు పిల్లలు అయింది కదా. మొదటి భార్యకు చాలా వాళ్ళ మనస్పర్ధాలు వచ్చినాయి. ఏంటి అన్నది మొదలు వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధాలు వచ్చినాయి. ఏదొచ్చింది వాళ్ళ పర్సనల్ వ్యవహారం. అది నేను ఆ విషయాలు పోలేను. మొదటి భార్య ఉన్నది కదా, మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు కదా. ఇవ్వనప్పుడు సెకండ్ వచ్చినా 3వది వచ్చినా వాళ్ళు ఎవరు ఏమంటారు? వాళ్ళను ఉంచుకున్న వాళ్ళు అంటారు. అవునా? ఇదైతే వాస్తవమే కదా. చట్ట ప్రకారమైన హిందూ ధర్మశాస్త్రం ప్రకారమైన మొదటి భార్యకు నాకు మొదటి భార్యకు ఒకవేళ విడాకులు ఇస్తే లేకుంటే మొదటి భార్య ఒప్పుకొని ఒకే చేసుకోమని అన్నప్పుడే అది నడుస్తుంది. అన్నప్పుడు మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు గోపీనాథ్ గారు, మొదటి భార్యను దూరం చేసుకోలేదు. మొదటి భార్య ఆల్రెడీ ఉంది. మొదటి భార్య పిల్లలు ఉన్నారు అమెరికాలో. ఆల్రెడీ మొదటి భార్య పిల్లలతోని గోపీనాథ్ గారు టచ్లో ఉన్నాడు. తర్వాత రెండో ఆమె ఉన్నది గోపీనాథ్ గారికి, మాగంటి గోపీనాథ్ గారికి. సునీత కాదు, సునీత 3వదండి. మీరు ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఎవరైనా ఇప్పుడు ఆమెను కూడా కూర్చుంటబెట్టి దండలు మార్చుకున్నది రెండో ఆమె కూడా. ఎవరు? గోపీనాథ్ గారు. ఇప్పుడు రెండో ఆమె సీట్లకు వస్తలేదు. నాకు వద్దులే, నేను వదిలేసుకున్నా, నాకు వద్దు. నేను అధికారపూర్వకంగా మ్యారేజ్ మొదటి భార్య ఆయనకు ఉన్నది. ఆ గొడవలు నాకెందుకని వాళ్ళిద్దరిని పర్సనల్ గా వచ్చింది, ఆమె దూరమైంది. మీకు ఉందా సమాచారం? 2వ భార్య ఉంది అన్నటువంటి సమాచారం కన్న తల్లి చెప్తున్నారండి. నేను అడుగుడు కాదు, కన్న తల్లితో మాట్లాడినాకనే నీతో చెప్తున్నా. మీకు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినాకనే మీతో డిస్కషన్ చేస్తున్నా నేను. అర్థమైందా? ఇది సరే. ఈమె మూడవది మళ్ళీ ఈమె కూడా వచ్చి, ఆమె పోయినాక ఈమె కూడా వచ్చింది. ఈమె కూడా వచ్చి దండలు మార్చుకున్నది. దండలు మార్చుకొని ఉన్నదా ఇక్కడ అనంటే ఈయన హెల్త్ గోపీనాథ్ మాగంటి గోపీనాథ్ గారు హెల్త్ మంచిగా లేకపోతే ఈమె దగ్గర లేదు. హాస్పిటల్కి వచ్చినాక ఒక 5 రోజుల ముందు వచ్చింది ఈమె. అప్పటి వరకు కూడా ఆయనతో కలిసి లేదు. కేటీఆర్ నువ్వు రా, నీకెందుకు, మొత్తం ఆస్తులన్నీ నీకే దక్కుతాయి, నువ్వే ఇన్ని రోజులు ఉన్నావు కదా ఆయన దగ్గర అని చెప్పి ఈయన ఈ గోపీనాథ్ మాగంటి గోపీనాథ్ ఆస్తులన్నీ
సునీత గారికి తెలుసు. ఇప్పుడు ఈ 3వ ఆమెనో 4వ ఆమెనో ఆమెకు తెలుసు మొత్తం. ఆమె మొత్తం గ్రిప్పులో పెట్టుకున్నది, నన్ను గ్రిప్పులో పెట్టుకుని ఆస్తులని కొన్ని ఆమె పేరు మీద చేయించుకున్నది, బినామీ పేర్ల మీద కూడా ఉన్నాయి. కాబట్టి నీకే అవుతుంది. కేటీఆర్ ఏం చెప్పిండు? కేసీఆర్ కుమారుడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ అనేవాడుకి మొత్తం తెలుసు ఇది ఎంత. 5 రోజుల ముందు హాస్పిటల్కి పిలిపించిండు. ఏది మాగంటి గోపీనాథ్ గారు చావు బతుకులలో ఉంటే 5 రోజుల ముందు సునీతని పిలిపించాడు. ఇప్పుడు నేను భార్య అని చెప్పుకున్నటువంటి సునీత గారిని పిలిపించాడు కేటీఆర్. ఎందుకు ఆస్తులు నీకే ఉంటాయి అని అంటే ఆమె ఏం చెప్పింది? ఆస్తులు నాకు ఉంటేవేనే కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి కానీ, మాగంటి గోపీనాథ్ గారి తల్లి కానీ, ఆయన మొదటి భార్య కానీ, మొదటి భార్య పిల్లలు కానీ ఎవరు రాకుండా నువ్వు చూసుకుంటానంటే నేను వస్తా. ఆడికి ఎవరు రాకూడదు, ఆయన చూస్తానికి ఎవరు రాకూడదు, ఆయన హత్య కూడా ఎవరు రాకూడదు అనే కండిషన్ పెడితే సరే నేను చూస్తుంటే నువ్వే నాకు సెక్యూరిటీ కనిపించాలి, నువ్వే నా చుట్టూ మాఫియాను అంటే మొత్తం సెక్యూరిటీ ఉంచాలి నా ఎంబడి ఈ పార్టీ వాళ్ళని అందరినీ అంటే సరే అని చెప్పి ఒప్పుకున్నాక అప్పుడు సునీత, మాగంటి సునీత అని ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆమె మాగంటి గోపీనాథ్ దగ్గరికి వచ్చింది హాస్పిటల్. 5 రోజుల ముందు వచ్చింది. ఆల్రెడీ ఆయన సౌ బతుకులలో ఉన్నాడు. ఇక ఆయనకు మళ్ళీ ఈమె పోయినాక సునీత పోయినాక ఏం చేసిందో ఏందో కానీ పాపం 5 రోజుల వరకే ఆయన చనిపోయాడు గోపీనాథ్ గారు. చనిపోయిన తర్వాత దాన సంస్కరణకు వస్తున్న పెద్ద భార్య, మొదటి భార్య, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం చేసుకున్న భార్య ఎవరైతున్నారో ఆమె ఈయన దగ్గరికి ఎవరు ఇక్కడికి వస్తారని చెప్తే ఇక్కడ పువ్వాడి ఇగో మొదటి భార్య వాళ్ళ సాంప్రదాయ ప్రకారం గోపీనాథ్ గారి సాంప్రదాయ ప్రకారం చేసుకున్న మొదటి భార్య ఇగో ఈమెను అందరి సాంప్రదాయ ప్రకారం కుటుంబ సభ్యులతోని కలిసి పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా? ఇగో ఇది మొదటి భార్య ఎందుకు అంటుండే అంటే ఇగో ఇంకోటి కూడా చూపిస్తారు. మొదటి భార్య ఇగో హిందూ ధర్మశాస్త్రం ప్రకారం చేసుకున్న మొదటి భార్య. ఈమెకు పుట్టిన కొడుకు మేము వస్తాము, మా నాన్న డాడీ చనిపోయిన అంటే ఇక వద్దామని రెడీ అయ్యే వరకు ఇదే కేటీఆర్ పువ్వాడి అజయ్ కుమార్ తోని ఫోన్ చేపించాడు. ఎవరికి? వాళ్ళ భార్యకు, కొడుకులకు ఫోన్ చేపించి మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని చంపేస్తాము, మీరు ఇక్కడికి రాకూడదు, దాన సంస్కరణకు వస్తే మంచి బాగుండవి అని చెప్పి వాళ్ళని బెదిరియడం జరిగింది. మీరు ఇక్కడికి వస్తే మా సంగతి తెలుసు కదా, ఇక్కడ పరిశాన్ అవుతుంది, మిమ్మల్ని పరిశాన్ చేస్తాం, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ రావద్దు, మీరు వచ్చేదాకా కూడా ఇక్కడ సేవ ఉండదు, దాన సంస్కరణలు అయిపోతాయి అని మాగంటి గోపీనాథ్ గారి దాన సంస్కరణలు అయిపోతాయి, మీరు ఇక్కడ రావద్దని సొంత కొడుకును, పెద్ద భార్యని బెదిరించాడు. ఎవరు? పువ్వాడి అజయ్ కుమార్. ఎవరు చెప్పారు? కేటీఆర్ చెప్పి బెదిరించాడు. ఇంకా అనేక ఫోన్లు కూడా చేపించి బెదిరించాడు. ఆ భయంతో వాళ్ళు రాలే ఇక్కడికి, అమెరికా నుంచి ఇక్కడికి రాలేదు, వాళ్ళని బెదిరించాడు. తర్వాత ఇక వాళ్ళ కుటుంబం, వాళ్ళ తల్లిని కూడా బెదిరించాడు. వాళ్ళ తల్లి ఎప్పుడు మాగంటి గోపీనాథ్ గారు హాస్పిటల్లో ఉన్నదని తెలిసినాక వెంటనే వాళ్ళ తల్లి పోయింది. తల్లే స్వయంగా మీడియా ముందట చెప్పింది. ఏమని? నేను అక్కడికి పోతే కేటీఆర్కి అప్పుడే పోతున్నాడు అని నన్ను లోపలికి రానిత్తలేరు అని నేను పిలిచి అడుగుతా కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది కేటీఆర్ పెట్టిన మాఫియా ఎవరైతున్నాడో గుండాలు, ఆ మాఫియా లోపలికి మనం సొంత తల్లిని, మాగంటి గోపీనాథ్ గారి తల్లిని కూడా లోపలికి పోనీయలేదు. కన్న తల్లి అయ్యా, ఆమె 9 నెలలు గర్భంలో పెంచి పెద్ద చేసి కొడుకు పెళ్లి చేస్తే సొంత కొడుకు హాస్పిటల్లో ఉంటే చావు బతుకులలో ఉన్నాడని కన్న తల్లి చూస్తానికి పోతే రానియలేదు అంటే ఏమన్నట్టే? ఎందుకు మరి కేటీఆర్ ఏం సంబంధం? కేటీఆర్ అంటోడు తల్లిని దగ్గర రానియద్దు, ఇటు సొంత భార్య పిల్లలను కూడా దగ్గర రానియద్దు అనేది పెట్టుకొని సునీతకు సపోర్ట్ చేసిండు. గోపీనాథ్ 3వ 4వ భార్య నాకు తెలియదు, మొత్తం మీద చెప్తుంది, వాళ్ళ తల్లే చెప్తుంది, నేను చెప్పేది కాదు. కాబట్టి ఆమె పేరు మీద, బినామీ పేరు మీద ఆస్తులున్నాయి. మాగంటి గోపీనాథ్ గారి కేటీఆర్ కు సంబంధించినవి కూడా మాగంటి గోపీనాథ్ గారి బినామీ పేర్ల మీద ఉన్నాయి. అది ఈ గోపీనాథ్ భార్య ఎవరైతే 3వ భార్య, సెకండ్ భార్యనో 3వ భార్యనో చెప్పుకుంటే సునీతకు తెలుసు మొత్తం బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులన్నీ తెలుసు. కాబట్టి ఆమె దగ్గర ఉన్న వాళ్ళకు కూడా బినామీ పేర్ల మీద ఉన్నాయి. ఇవి ఎక్కడ బయటపడతాయో సునీత దగ్గర పెట్టుకుంటే అయిపోతుంది అని కేటీఆర్ స్వార్థం కోసం
ఆయన అక్రమ ఆస్తులు బీనామీ పేర్ల మీద పెట్టిండు కాబట్టి సునీత కూడా తెలుసు కాబట్టి ఈమెను దగ్గర పెట్టుకుంటే అయిపోతుంది అని దృష్టి ఆలోచన చేసి కేవలం అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సునీతను వినిపించాడు. అంటే ఆస్తులను కొట్టేయడం కోసం, ఆస్తులను కొట్టేయడం కోసం బీనామీ పేర్ల మీద గోపీనాథ్ గారును మాగంటి గోపీనాథ్ గారును కేటీఆర్ ఒకే వాళ్ళకు సంబంధించిన మనుషుల దగ్గర పెట్టిండు. టికెట్ విషయంలో కూడా ఏమైనా ఒప్పందం కుదరొచ్చా? ఈ ఆస్తులన్నీ ఇటు నా ఆస్తులు నేను కొట్టేస్తా, నీకు కూడా నీ పేరు మీద నీకు వేస్తాను సునీత చెప్పిండు. చెప్పగానే అడిగి వచ్చింది హాస్పిటల్కు. ఆ ఒప్పందం మీద వచ్చింది. రెండో ఒప్పందం ఏంది, కన్న తల్లిని రానియద్దు, పెద్ద భార్యను రానియద్దు. ఇట్లా రానియకుండా ఉంటే నేను వస్తాను అని అంటే అప్పుడు ఆ కండిషన్ మీద అటు తెప్పించి ఈమెను మాగంటి సునీత అని పేరు పెట్టుకున్నది కదా, ఆమెను అడిగి పిలిపించిండు. ఇవి మూడో భార్యనా నాలుగో భార్యనా దండలు మార్చుకుంటే ఎంత మధ్య భార్యనే వేసుకోవచ్చు, అది పెద్ద పని కూడా కాదు. కానీ అంటే చెప్తున్నా, ఆమెను అడిగి పిలిపించిండు హాస్పిటల్లో. ఆ 5 రోజుల వరకు ఆయన చనిపోయిండు. సరే, ఈమె సునీత గారు ఏం చేసిందో ఏంటో మొదట్టుండే ఆయనకున్న పడలేదు. మొదట్టుండి కూడా ఆ సంసారం చేసింది, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది చేసుకుంటూ వచ్చింది. కానీ అది కరెక్ట్ కలవలేదు. కలవకపోతే ఈ ఆస్తులన్నీ నాకే ఎందాలనేది ఆయన మీద బతుకున్నప్పుడే, ఆయనకి వెళ్తూ మంచిగా లేనప్పుడే ఈయన మీద ఛాలెంజ్ చేసాడు. ఈయన అసలు వాస్తవానికి అనారోగ్యం పాలైంది కూడా సునీత మూలంగానే. ఎందుకంటే అనారోగ్యంతో అనేకమైన కష్టాలు అనుభవించాడు. ఆయన నడుచుకునే పరిస్థితి కూడా లేదు. సునీత కూడా నడుచుకోలేదు. ఆడ పని మనుషులు ఆడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళే అరుచుకున్నారు. అయితే ఈమెంది, నా ఆస్తులు మీ పెద్ద భార్యకి ఇవ్వద్దు, చిన్న కొడుకు ఇవ్వద్దు, మీ తల్లిని రానియద్దు, నాకు ఒక్కరికి ఏందాలంటే ఆయన ఆ రంజితోని అనవసరమైన టెంప్ట్ అయ్యి అనవసరమైనటువంటి ఆయనకు వేరే అలవాట్లతో అనవసరంగా ఆరోగ్యం చనిపోయాడు. పాపం మంచోడే. సరే, ఇదంతా జరిగిపోయింది. ఈ జరిగిపోయిన తర్వాత ఏంది, ఇదంతా తతంగం చేసింది సునీత. ఈ కేటీఆర్ ఆస్తులు కాపాడుకోవడం కోసం సునీతకు కూడా నీ పేరు మీదనే గోపీనాథ్ గారి ఆస్తులు నీ పేరు మీదనే ఎత్తా అని చెప్పడంతో హాస్పిటల్కి పోయింది. సో ఈ ఆస్తుల పంచాయతీ అని చెప్తా ఉన్నారు కాబట్టి, ఈ ఆస్తుల పంచాయతీలో కేవలం కేటీఆర్ ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉంది. ఇద్దరు గొడవలు అవుతూ ఉన్నాయి అనేది బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇగో, ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. ఎవరు? మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి డైరెక్ట్ టీఆర్ఎస్ పార్టీకి పోయినాడు. టీఆర్ఎస్ పార్టీకి పోయి 2 సార్లు వాళ్ళ ఎమ్మెల్యే, టీడీపీలో ఒకసారి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే. కాబట్టి కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్కు కేటీఆర్కే దగ్గర. ఆయన వాస్తవానికి కేసీఆర్కే దగ్గర. రేవంత్ రెడ్డి గారికి ఆయనకు సంబంధాలే లేవు. ఇది అందులో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధాలే లేవు. రెండవది, ఎందుకు బండి సంజయ్ మరి రేవంత్ రెడ్డి పేరు? బండి సంజయ్ మాట్లాడతాడు కానీ అవి ఎందుకంటే ఇక బీజేపీ వ్యవస్థ కదా, ఆయన మాట్లాడతాడు. అవగాహన లేనటువంటి మాటలు గట్లే మాట్లాడతాడు. అవగాహన ఉన్న మాటలు మాట్లాడితే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. నువ్వు వాళ్ళ కుటుంబాన్ని కానీ తెలుసుకో. నేను తెలుసుకున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేను తెలుసుకున్నాను కాబట్టి ఈయన ఏం చేశాడు, మాగంటి సునీత గారు ఆమె ఆస్తులు కొట్టేయడం కోసం కేటీఆర్ని అడ్డం పెట్టుకునేది. కేటీఆర్ ఆస్తులు ఏదైతే ఆయన బతుకున్నప్పుడు, గోపీనాథ్ గారు బతుకున్నప్పుడు బీనామీ పేర్ల మీద పెట్టిండో, ఈయన ఆస్తులు ఈయనను తీసుకోవడం కోసం, కొట్టేయడం కోసం కేటీఆర్ ఆడిన డ్రామా ఇదంతా. ఇది ఏదో మాగంటి గోపీనాథ్ గారి ప్రేమతో ఆడిన ఆ డ్రామా కాదు. ఇది మాగంటి సునీతకు ఈయన బీనామీ ఆస్తులన్నీ మాగంటి సునీతకు తెలుసు, కేటీఆర్ పెట్టినాయని. అయితే గోపీనాథ్ గారు కూడా బీనామీ పేర్ల మీద పెట్టిన ఆస్తులన్నీ కూడా సునీత గారికి తెలుసు. కాబట్టి గోపీనాథ్కి సంబంధించిన నీకు ఇచ్చేస్తా, నేను పెట్టినవి నేను తీసుకుంటానమ్మా, నువ్వు వచ్చేసేయి అని చెప్పి ఆమెను బలవంతంగా హాస్పిటల్కి తెప్పించినాక ఆమె కండిషన్ పెట్టింది, ఓకే ఇది ఆయన సంపాదించిన ఆస్తి అంతా నాకు ఇస్తావు, నీ ఆస్తులు నువ్వు తీసుకో, ఆయన నువ్వు సంపాదించినవి నువ్వు ఏదైతే బీనామీ పేరు మీద అవి నీకు నేను చేస్తాను, ఓకే. కానీ ఇంకో రెండో ఆప్షన్ ఏంటంటే పెద్ద భార్య కుటుంబాన్ని రానియద్దు, ఇటు వాళ్ళ తల్లిని కూడా రానియద్దు, శవంకాడికి కూడా రానియద్దు. అప్పటికి 5 రోజులకి ఇంకా చనిపోలేదు, అట్లా కండిషన్ పెట్టింది. ఆయన హాస్పిటల్లో రావద్దు, ఆయన చచ్చిపోయినా కూడా శవంకాడికి రావద్దని 5 రోజుల ముందే కేటీఆర్తో ఒప్పందం చేసుకుంటే, ఆ ఒప్పందం ప్రకారం ఆ గుండాలను మాఫియాని పెట్టి ఎవరిని కూడా హాస్పిటల్కు రానియకుండా, ఒక సునీత కుటుంబం తప్ప మాగంటికి సంబంధించిన మొదటి భార్య కుటుంబం కానీ తల్లిని కానీ ఎవరు రానియకుండా కేటీఆర్ చేసేసాడు. కాబట్టి ఇదంతా ఏంది అంటే ఆస్తుల కోసం, రాష్ట్రాన్ని దోసిన ఆస్తుల కోసం నువ్వు బీనామీ పేర్ల మీద పెట్టి, ఇందులో పువ్వాడి విజయ్ కుమార్ను ఇంకా అనేక మంది, చాలా మంది ఒక మాఫియాను వాడుకొని, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలను వాడుకొని, నీకు ఒక మాఫియాను వాడుకొని మొత్తం వాళ్ళను గోపీనాథ్ సొంత కుటుంబాన్ని రాకుండా చేసినటువంటి చరిత్ర కేటీఆర్ది.
ఇప్పుడు మళ్ళీ నేను నీతివంతులని చెప్పడం ఏంటి? ఎంతవరకు కరెక్ట్ ఇది? కన్న తల్లిని కన్న కొడుకు దగ్గరికి రానియడా? దుర్మార్గుడు కూడా అరే లుచ్చానా కొడుక, కన్న తల్లి ఆమె గోపీనాథ్ గారి తల్లిని నువ్వు కొడుకు దగ్గరికి హాస్పిటల్ చూసడానికి రానియలేదంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన చెప్పు నీది. ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఇయ్యలో ఎవరో ఉంచుకున్నారని ఏదో 3వ భార్యను 4వ భార్యను తీసుకొచ్చి ఈమెనే అసలు ఆమె నిలబెట్టిను. తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నావు నువ్వు? తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించే విధానం ఇదా? తెలంగాణ మహిళలను గౌరవించే విధానం ఇదా? సంస్కరణ లేకున్నటువంటి వాడు చరిత్రహీనుడైతాడు. నా కొడుక, నీకు అహంకారం ఎక్కువ ఉన్నది. నీకు నిజాం కన్నా డేంజర్ అహంకారం ఉన్నది. నువ్వు దొరాహంకారం నీ దగ్గర మొత్తం బొట్టు నుంచి తలదాకున్నది. ఎందుకు టికెట్ ఇస్తే ఇబ్బంది ఏంది? మాగంటి సునీతకు టికెట్ ఇచ్చేటోళ్ళు కాదు. ఎవరికన్నా 4వ పెళ్ళానికి 5వ పెళ్ళానికి మేము అద్దనం, 3వ పెళ్ళానికి కూడా ఇచ్చుకో, మాకు అద్దనం. నీ టికెట్, నీ పార్టీ, నీది భోగం పార్టీ, నీది ఒక దుర్మార్గమైన పార్టీ. నువ్వు ఎవరికన్నా ఇచ్చుకోరా భయ్, మాకు సంబంధం లేదు. కానీ ఆ గోపీనాథ్ గారి అసలు కుటుంబాన్ని ఎందుకు దూరం చేసిన వాడు అడుగుతున్నా నేను. నీ టికెట్ గురించి నాకేం హక్కు ఉంటుంది అడగడానికి? నువ్వు ఎవరికన్నా ఇచ్చుకో, మాకేం సంబంధము? నీవు గోపీనాథ్ తల్లిని ఎందుకు రానియలేదు అంటే రాజకీయాల కోసం కన్న తల్లిని దూరం చేస్తావు, రాజకీయాల కోసం సొంత భార్యను దూరం చేస్తావు. ఇప్పుడు గోపీనాథ్ చచ్చిపోయి 5 నెలలు దాటిపోయింది. మరి అప్పటి నుంచి గోపీనాథ్ వాళ్ళ అమ్మ కానీ గోపీనాథ్ వాళ్ళ మొదటి భార్య కానీ కొడుకు కానీ ఎందుకు రాలేదు? ఇప్పుడే ఎందుకు ఈ వివాదం ఈ వారం? అది మొదటి నుండి నడుస్తుంది. వాళ్ళు మొదటి నుండి టచ్లో ఉన్నారు. కన్న తల్లి కన్న కొడుకు టచ్లో ఉండదా? కన్న తల్లి కన్న కొడుకుతో ఉన్నది. మొదటి భార్య కొడుకు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈయన ఉన్నారు కదా, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. 2వది 3వది మీరు ఈ కండిషన్లు అయితేనే చేసుకుంటా, ఆ కండిషన్ అయితే చేసుకుంటా అంటారు కదా. ఇదంతా అట్లా ఏదో ఆడవాళ్ళ పంచాయతీ. అట్లా అయితేనే నేను ఉంటాను. భగవాన్ వీక్నెస్ ఇక్కడ దెబ్బ కొడతారు కదా. ఇట్లా అయితేనే ఉంటానంటే ఆ విధంగా ఆయన వీక్నెస్, అది ఆయన పర్సనల్ విషయం, నేను మాట్లాడను ఆ విషయం. నాకు ఎందుకు వాళ్ళ అమ్మ మొన్ననే మీడియా ముందు రావడానికి, ఇవన్నీ బహిర్గతం చేయడానికి కేటీఆర్ ఉన్నాడు అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? ఇది వెనకాల ఉండి మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడిస్తున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి లుచ్చగిరి మాటలు మాట్లాడుతాడు వాడు. కేటీఆర్ గారు బద్మాష్ మాటలు మాట్లాడుతాడు వాడు. ఎందుకంటే వానికి అహంకారం బాగున్నది. నిజాం కన్నా డేంజర్ వాడు రాజులు అనుకుంటుండు. ఎందుకంటే మొత్తం 1 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల ఆస్తులు దోసుకున్నాడు. వానికి అహంకారం బాగున్నది. ఏమనుకుంటున్నారు మీరు? మాకు తెలుసు. ఈనాడు కాదు ఆనాడు కూడా నిజాం తర్వాత రజాకాల తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి భూస్వాములు దొరడు అహంకారంతో మాట్లాడతారు నా కొడుకులు. బాగా గుర్తుపెట్టుకో, ఈ అహంకారం ఉన్నటువంటి కొడుకు ఇప్పుడు మాట్లాడారు. కానీ ఆ రోజుల్లో ఉంటే వీని సంగతి తెలుస్తుండే. ఎరుకుందా? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీ పరుడు కాబట్టి ఊరుకుంటుండు. ఏమనుకుంటుండు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏం తమాషలా? రాష్ట్రంలో ఇంతమందిని నీ సంగతి నాకు తెలియదా? నీకు ఇంతమందిని భార్యను గౌరవించే సంస్కృతి లేనోడివి నువ్వు. భార్యను నీ సంగతి తెలియదా భయ్? నీ సంగతి పార్కాయతులు నువ్వు ఏం చేసినావు నాకు తెలియదా? నువ్వు మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. నువ్వు తొందరపడకు. నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. నువ్వు పార్కాయతులో ఏ రూముల నుండి ఎవరిని బెదిరించుకొని, ఏ ఆడపిల్లని బెదిరించుకొని, సినిమా హీరోని ఎవరిని బెదిరించుకొని నువ్వు తీసుకోవచ్చు. 428 దాంట్లో 428 రూమ్ నెంబర్లో నువ్వు ఎంతమందిని ఉపయోగించుకున్నావో నాకు తెలియదా? నువ్వు ఢిల్లీలో లలిత్ హోటల్లో ఎక్కడ ఏ రూమ్లో ఉన్నావో నాకు తెలియదా? నువ్వు ఢిల్లీలో సాంగ్రీ హోటల్లో ఎక్కడ ఏ రూమ్లో ఉన్నావో నాకు తెలియదా? 2015 నుంచి నువ్వు ఢిల్లీకి పోయినప్పుడు, ఎక్కడ ముంబైకి పోయినప్పుడు ఏ తాజకిస్టన్లో ఉన్నావో నాకు ఆ రూమ్ నెంబర్ సహా తెలియదా? ఏం తమాషలుగా ఇస్తున్నావా? నువ్వు ఆడపిల్లని గౌరవించుతున్నావా? మాట్లాడకు. నీ సంస్కృతి మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు ఊరుకున్నారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రిని మాట్లాడుతుంటే మేము చేతులు కట్టుకొని కూర్చుంటామా? మా ముఖ్యమంత్రి గారు నీ లెక్క 3 లక్షల కోట్ల గిట్ట దోసుకున్నాడా? ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజల మీద భారం మోపిండ్రు. 8 లక్షల కోట్లు ప్రభుత్వం ఖజానాను కుల్లగొట్టిండ్రు. ప్రజల సొమ్మును దోసుకున్నారు. ఇయ్యలు ఎక్కడి నుంచి వచ్చినారో బాగా నీతిగా మాట్లాడుతున్నారే. మీరు ఎక్కడి నుంచి హరీష్ రావు అన్నటోడు కేటీఆర్ అంటోడు సమాధానం చెప్పురా భయ్? ఏం తమాషాలు చేస్తున్నా మీరు? 3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అమెరికాలో 40,000 కోట్లు 40,000 కోట్లు జార్జి ఉషతోని నువ్వు నీ కంపెనీతో పార్ట్నర్ ఉన్నాడు ఎవడైతే ఉన్నాడో 40,000 కోట్లు అక్కడ పెట్టినావు అమెరికాలో. ఎక్కడి నుండి వచ్చింది? ఇలాని అనేవాడు జార్జ్ బుష్ అంటోడు
వాళ్ళిద్దరు నీ కంపెనీలో ఉన్నారు. నీకు 40,000 కోట్లు ఢిల్లీ అమెరికాలో ఎట్లా పెట్టినావు? వాళ్ళు నీ కంపెనీ పార్ట్నర్లు. వాస్తవం కాదా? ఎక్కడి నుండి వచ్చింది? 40,000 కోట్లు అమెరికాలో పెట్టింది. ఇవాళ దుబాయ్లో అక్కడ రాజు కొడుకుతోని పార్ట్నర్షిప్ ఉన్నావు, కంపెనీ పెట్టావు 30,000 కోట్లు. ఎక్కడి నుండి వచ్చింది? లండన్లో 25,000 కోట్లు పెట్టింది. వాస్తవం కాదా? నీ పార్ట్నర్ మొత్తం తీసుకురావాలా? నువ్వు ఎక్కడ పెట్టినావు? ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చి అది చెప్పు. నువ్వు జుబ్లీహిల్స్ ప్రజలకు చెప్పు, తెలంగాణ ప్రజలకు చెప్పు. ఇది వాస్తవాలు మాట్లాడుకున్నాం. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు కేసీఆర్ బీనామీ, కేటీఆర్ బీనామీ పేర్ల మీద ఉన్నది. 30,000 ఎకరాల భూమి. అది నిజాం వంశస్థులకు సంబంధించింది, ముస్లింకి సంబంధించిన భూమి. అది ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు ప్రజలకు. అంటే మీ లెక్క మా ముఖ్యమంత్రి గారు అది సంపాదించలేదు కదా, మీ లెక్క రాష్ట్రాన్ని దోసుకోలేదు కదా. లుచ్చానా కొడుక ఇయ్యాలో ప్రగతి భవన్ అని వచ్చిన 10 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, దేశంలో ఏ ముఖ్యమంత్రి కట్టుకోలేదు. రాష్ట్రంలో కూడా, మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా కట్టలేదు. నువ్వు ప్రగతి భవనాన్ని కట్టి దాంట్లో నీ అయ్యా, నువ్వు, మీ కుటుంబంతో ఎంజాయ్ చేసిండ్రు. 1600 కోట్లతో కట్టుకున్నారు. మీరు ఉండడానికే, ఓన్లీ ముఖ్యమంత్రి ఉండడానికే. లుచ్చానా కొడుక 1200 మంది బిడ్డలు, తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోరు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించరు. తెలంగాణ ఉద్యమకారులు త్యాగం చేస్తే ఒక్కనాడు తెలంగాణ ఉద్యమకారులతో కూర్చున్నట్టు మాట్లాడరు, వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడరు. ఇవాళ మీరు, మీ కుటుంబం, ఒక్క కేసీఆర్ కుటుంబం మొత్తం అనుభవించారు అధికారాన్ని. అనుభవించి ఏం చేశారు? ప్రగతి భవన్ కట్టుకొని ప్రగతి భవన్లో ఎంజాయ్ చేశావు. ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేశాడు మీ అయ్యా, నువ్వు ప్రగతి భవన్ కట్టుకొని ఎంజాయ్ చేశారు. ఇవాళ సచివాలయం కట్టారు, అందులో 100 కోట్లు దోసుకున్నారు. మీరు ఎక్కడ నీతి పనులు, ఏడ నీతి పనులు? ఇలా మీరు ఎప్పుడు హామీలని మామూలు మా ముఖ్యమంత్రి గారిని, మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నామేంటి? అరే భయ్, నువ్వు చెప్పిన హామీలు చెప్పు. ఇంటికో ఉద్యోగం అన్నావు, ఇచ్చామా? చెప్పండి, నీ మీడియా సాక్షి చెప్పండి. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చేటా? తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం రాగానే ఇంటికో ఉద్యోగం వస్తుందని దొంగ మట్లు పడ్డట్టు కేసీఆర్ ఇచ్చిండా? ఎందుకు ఇవ్వలేదు? ఇంటికో ఉద్యోగం తెలంగాణ మొత్తం యువతకు, నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా నేను. అదేవిధంగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడు, ఎందుకు ఇవ్వలేదు? దళితులకు 3 ఎకరాల, నిరుపేద కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. డబుల్ బెడ్రూమ్ ఇస్తారన్నావు, ఎందుకు ఇవ్వలేదు రాష్ట్రంలో? ఇవన్నీ ఎందుకు ఇవ్వలేదు అని అంటున్నా. నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నావు, ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ 10 ఏళ్ళు ఉన్నావు, రేషన్ కార్డు ఇవ్వలేదు. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నా నేను. ఇవన్నీ మాట్లాడలేదు మా కాంగ్రెస్ పార్టీని. అరే 2 ఏళ్ళు అవుతుంది అధికారులకు వచ్చి, 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తాం. మీరు ఖజానాను గుల్లగొట్టింది కదా, ప్రభుత్వ ఖజానాను 1 రూపాయి లేకుండా వేసిపోయింది. 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వానికి, అప్పు చేసిపోయిండ్రు. దాన్ని మెల్లమెల్లగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులను సమీకరించుకుంటూ మెల్లమెల్లగా అభివృద్ధి పద్ధతులను నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి. ఒక మాట చెప్పాలి. మీరు ఇప్పటికే మాగంటి సునీత పైన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇప్పటికే దాంట్లో ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక మహిళా నేతని, ఒక మహిళని అవమానించేటువంటి తీరుగా గజ్జల కాంతం గారు మాట్లాడుతున్నారు. మహిళలు అంటే గౌరవం లేనటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అంటూ వాళ్ళు ట్రోల్ చేస్తారు. గౌరవం లేదంటే మాగంటి గోపీనాథ్ గారి తల్లి మహిళనేనా? కన్న తల్లి. వాడెవరో లుచ్చానా కొడుకు మాట్లాడేటప్పుడు సంస్కరణ నేర్చుకోండి ఫస్ట్. గజ్జల కాంతంకు సంస్కరణ ఉన్నది. కన్న తల్లి అంటే ప్రేమ ఉంది. కన్న తల్లి కోసం దేనికైనా సిద్ధమైన నేను. కన్న తల్లినే ప్రాణంగా ప్రేమించాలి, అది గుర్తుపెట్టుకోండి లుచ్చానా కొడుకులారా. కన్న తల్లి కన్నది గోపీనాథును 9 నెలలు కడుపులో దాచుకున్నది. 9 నెలల తర్వాత బయటకు వచ్చినాక పెంచి పెద్ద చేసింది. అటువంటి తల్లిని హాస్పిటల్ చూడడానికి రానివ్వకపోతే మీ అంత దుర్మార్గుడు, కేటీఆర్ అంత దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నాడా? ఫస్ట్ దీనికి సమాధానం చెప్పండి. మాగంటి గోపీనాథ్ గారి తల్లి మహిళనే కదా, ఆ కన్న తల్లి 9 నెలలు గర్భంలో మోసింది కదా, పెంచి పెద్ద చేసింది కదా. పెంచి పెద్ద చేస్తేనే పెళ్లి చేసుకున్నాడు కదా, పెంచి పెద్ద చేస్తేనే ఎమ్మెల్యే అయింది కదా ఆయన. మరి ఆ తల్లిని గౌరవించకుండా కన్న తల్లి హాస్పిటల్కి వస్తారంటే ఎందుకు గౌరవించలేదో దానికి జవాబు చెప్పండి. ఆమె మొదటి భార్యను ఎందుకు గౌరవించలేదు? మొదటి భార్య పుట్టిన పిల్లల్ని ఎందుకు గౌరవిస్తలేరు? మొదటి భార్య మహిళ కాదా? నేను మహిళ అంటే గౌరవం, మహిళలు అంటే గౌరవం. నా అక్క చెల్లెళ్ళు, నాకు తోడబుట్టే వాళ్ళు లేరు, నా అక్క చెల్లెళ్ళు, నా కుటుంబం అనుకుంటా నేను ఎవరినైనా.
తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు ప్రతి వాళ్ళను నా కుటుంబం అనుకుంటా, నా అక్క చెల్లెలు, నా ఆడిబిడ్డలు అనుకుంటా. నాకు ఎనలేని గౌరవం. మాకు అక్క చెల్లెళ్ళతో సమానం ఎవరైనా. నేను అంతగా రెస్పెక్ట్ చేస్తా. అలాంటి ఆడవాళ్ళని గౌరవించడం వాడు వాళ్ళ కడుపులో పుట్టడం కదా మనం. మరి వాళ్ళని గౌరవించకపోతే వాళ్ళను నీచంగా చూస్తే ఎట్లా రాబాయి? మీరు ఇంకా నీతులు చెప్తున్నారు. ఎవరు రాబాయి నాకు ఈ సోషల్ మీడియాలో పెడుతున్నారు? లుచ్చానా కొడుక వాళ్ళకే చెప్తున్నా నేను. ఇది చూడండి, మా తొలి వెలుగును చూడండి రా భయ్, మీరు చూడండి రా. కేటీఆర్ అనటోడు, కేసీఆర్ అంటోడు కన్న బిడ్డను ఆస్తి కోసం కన్న బిడ్డను కవితనే బయటికి దన్నేసిండు. ఏంట్రా ఇదేం న్యాయం రా? మహిళ కాదా కవిత? మహిళ కదా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆమెది సీమంతరం దోమంతరం ఆమె ఉద్యమంలో కూడా ఆమె కూడా 4 కోట్ల మందిలో ఆమె కూడా పనిచేసింది కదా. మరి ఆమెను ఎట్లా మీరు అడిగి పాలు చేసిందా? మీరు ఎట్లా ప్రసార పాలు చేసిందా? మీరు ఒక మహిళ. కేసీఆర్కి ఏమున్నది? నువ్వు ఇంకా బిడ్డనే కాపాడుకోవాలనేటువంటి వాడివి. నీకేమి తెలంగాణలో మహిళను కాపాడుతావా? రేపు మహిళను గౌరవిస్తావా? తెలంగాణ తల్లులను గౌరవిస్తావా? నువ్వు సొంత బిడ్డ, కన్న బిడ్డ, వేరే చిన్న బిడ్డ పెద్దైన బిడ్డ కాదు, సొంత అన్న బిడ్డను కూడా బయటికి దన్నేసినటువంటి కేసీఆర్ చరిత్ర. కేటీఆర్ అనేటోడు సొంత పెద్దనాన్న బిడ్డను కూడా తరిమేసిండు ఈ నా కొడుకులు. వీళ్ళకు సంస్కరణ ఉండదా? ఓ పద్ధతి ఉందా? వీళ్ళను మహిళను గౌరవిస్తారా? కేటీఆర్ అంటోడు ఆస్తి వంచి ఇవ్వబడుతుంది సొంత చెల్లెకు. సొంత చెల్లె, తోడబుట్టే చెల్లె ఆస్తి వంచి ఇవ్వబడుతుందని పట్టవాటిని కవితను బయటకు నెట్టేసిండు. 30,000 ఎకరాల భూమిని ఒక్క కొడుకు ఇత్తవా అని తండ్రిని అడిగిన కేసీఆర్ని అడిగినందుకు, ఒక్కరికి ఇత్తవా శిర్షకం పంచి అని అన్నందుకు బయటికి నెట్టేసాడు. అదేవిధంగా బయట కంపెనీలు పెట్టుకున్నాడు, 1,00,000 కోట్లతో కంపెనీలు పెట్టిండు. దాంట్లో కూడా నాకు వాటా నాకు సమానంగా ఇవ్వండి డాడీ. సరే ఆయనకు 70 పైసలు ఇచ్చినా నాకు 30 పైసలు ఇవ్వండి అని చెప్పి కన్న తండ్రిని అడిగినందుకు ఇటు కేటీఆర్ అంటాడు, ఆహా నువ్వు ఆస్తుల వాట అడుగుతున్నావు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపించాడు. ఇది 2022 నుంచి నడుస్తుంది వీళ్ళ మధ్యలో. వీళ్ళు ఆమె అడిగినందుకే సొంత బిడ్డని కేసీఆర్ చూడలేదు, తోడబుట్టే చెల్లని కేటీఆర్ చూడలేదు, బయటికి నెట్టేసారు. పార్టీ నుంచి వెళ్ళి మొత్తం బయటికి నెట్టెత్తి ఇలా రోడ్ల మీద తిరుగుతుంది. ఏంటి భయ్? ఏంటి ఇది? ఎక్కడి నీతి? మీరు మహిళల గురించి మీరా? సొంత చెల్లెని గౌరవించనుడు, సొంత బిడ్డని గౌరవించని కేసీఆర్, సొంత చెల్లెని గౌరవించని కేటీఆర్ అంటాడు. వీడు తెలంగాణ మహిళలను కాపాడుతాడు. నా చెల్లెని గౌరవించకపోతే, నా చెల్లెను నేను బజార్ పాలు చేస్తే ఇంకో ఆడపిల్లని ఎట్లా గౌరవిస్తారా? నేను సంస్కరణ లేనటువంటి కుటుంబం. వీళ్ళు నీతులు చెప్తున్నా. జుబ్లీహిల్స్లో వినండి, నవీన్ యాదవ్ గారు నీతి నిజాయితీగా ఉండేవాడు, మహిళలను గౌరవించేవాడు. ఇయ్యలో నవీన్ యాదవ్ అన్నట్టు 50,000 మెజార్టీతో గెలుస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఖచ్చితంగా అక్కడ విజయం సాధిస్తున్నాడు. ఇలాంటి కుటుంబాలను నమ్మరు. కేటీఆర్ కుటుంబాన్ని కానీ ఎవ్వరు కూడా అక్రమంగా గెలుద్దామని వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా నమ్మే పరిస్థితులు లేరు. అది గుర్తుపెట్టుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది కేటీఆర్ వ్యవహారం పూర్తి స్థాయిలో మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత అసలైనటువంటి చక్రం తిప్పిందే కేటీఆర్. ఆ ఫ్యామిలీని అంటే కన్న తల్లి గోపినాథ్ యొక్క తల్లి, అలాగే మొదటి భార్యని, అలాగే కన్నటువంటి కొడుకును సైతం కూడా రానివ్వకుండా అడ్డుపడ్డదే కేటీఆర్. సునీతకు ఉన్నటువంటి ఆస్తులే కావచ్చు, మాగంటి గోపినాథ్కు ఉన్నటువంటి బినామీ ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొల్లగొట్టేందుకు మాత్రమే కేటీఆర్ ఆడినటువంటి ఒక పెద్ద డ్రామాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సరే ఏదేమైనప్పుడు కూడా సో ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్కి ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలన్నటువంటి ఒక అభ్యర్థిని సైతం కూడా గజ్జల కాంతం గారు అయితే చెప్తాను. సో చాలా రకాలైనటువంటి కాసేపటి క్రితం ప్రెస్ మీట్ తర్వాత రకరకాలైనటువంటి ట్రోల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. గజ్జల కాంతం గారు ఒక మహిళలను పట్టుకొని ఎట్లా అవమానిస్తారు ఏంటిది అన్నటువంటి దానికి బదులుగా కేటీఆర్ సంబంధించినటువంటి సొంత చెల్లిని, కేసీఆర్ యొక్క సొంత కూతుర్ని సైతం కూడా మెడలు పట్టి బయటికి నెట్టేసిండు. ఆ రోజు వాళ్ళకు మహిళ పైన గౌరవం లేదు, నాకు మహిళలంటే గౌరవం ఉంది, కానీ మొదటి భార్యకు దక్కాల్సినటువంటి హక్కులు కానీ సో మొదటి భార్య విషయంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ చొరవ తీసుకోలేదు, కేటీఆర్ ఎందుకు చొరవ తీసుకోలేదు, మొదటి భార్యని సైతం కూడా పక్కకు నెట్టేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ని ఒక నీచుడుగా పోలుస్తూ ఉన్నారు గజ్జల కాంతం గారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.